హాయ్ అండి. నోరూరించి ఈ రసాన్ని నా స్టైల్లో ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూద్దాము. ఒక్క ముద్ద తిన్నవాళ్ళు తప్పకుండా 3-4 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసి ఆవాలు, ఒక 4 మిరపకాయలు, ఎండుమిరపకాయలు కట్ చేసుకుని కొంచెం పసుపు వేసి వేయించి దాంట్లో ఒక పెద్ద టమాటో లేదా 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని వేసి కొంచెం ఉప్పు వేసి బాగా వేయించుకొని మగ్గేందుకు మూత పెట్టుకోవాలి. కాసేపు ఆగినాక మూత తీసి బాగా టమాటోని మెదుపుకోవాలి. మెదుపుకున్నాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న 1 కప్పు 50 గ్రాముల వరకు ఉంటుంది కందిపప్పుని ఉడికించి దీంట్లో వేసి బాగా కలిపి 1/2 లీటర్ వాటర్ పోసుకుని దాన్ని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇంతలోగా ఒక 50 గ్రాములు చింతపండుని బాగా మనం మగ్గు తీసి పెట్టుకుందాము. కర్ర, మిరియాలు, వెల్లుల్లి, ధనియాలని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసి ఒక పొంగు రానిచ్చి దాంట్లో ఆల్రెడీ మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా, అది ఒక 500 గ్రాములు వేసి పెడతాము. దీంట్లో ఒక 4 కరివేపాకు రెబ్బలు అలా వేసుకుని ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేసి ఒక 2 పొంగులు రానిచ్చి బాగా దించుకుంటే చాలండి. చింతపండు పచ్చిదనం పోయేంత వరకు కూడా మరగపెట్టుకోవాలి. దాంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసి మరొక్కసారి 1 నిమిషం వరకు మరిగించి దించేయాలి. అంతే, టేస్టీగా నోరూరించే కమ్మని రసం రెడీ అండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో తెలియచేయండి కామెంట్స్లో. వెళ్ళే ముందు నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.